హాయ్ వ్యూయర్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సివిఆర్ బిజినెస్ న్యూస్. నిన్న మార్కెట్లో అంతా గోల్డ్ అండ్ సిల్వరే చాలా హాట్ టాపిక్ గా నిలిచింది. సెన్సెక్స్ నిన్న కొద్దిగా స్వల్ప నష్టాలతో ప్రారంభమై ఆ తర్వాత మిడ్ సెషన్ తర్వాత కాస్త పుంజుకుంది. అండ్ చివరిలో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ జరిగినప్పటికీ సెన్సెక్స్ ఆల్మోస్ట్ 115 పాయింట్లు లాపడి 18,358 పాయింట్ల దగ్గర ముగిసింది. అండ్ నిఫ్టీ 40 పాయింట్లు లాపడి 5,568 పాయింట్ల దగ్గర ముగిసింది. నిన్న అన్నిటికంటే మేజర్ గా మనం చూసాము, ఇన్ఫ్లేషన్ వచ్చింది. దాదాపు 40 నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది, 5.96%. ఈ నేపథ్యంలో మళ్లీ వడ్డీ రేట్లు తగ్గచ్చేమో అన్న సంకేతాలు ట్రేడర్లు భావించారని మార్కెట్ వర్గాలు కూడా కొద్దిగా ఆశాజనకంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో బ్యాంకింగ్ కౌంటర్స్ తో పాటు రియాలిటీ కౌంటర్స్ లో ఒక రకంగా అమ్మకాలు మనకు కనిపించాయి. దీంతో గోల్డ్ తాకట్టు, బంగారు తాకట్టు వ్యాపారంలో ఉన్న ముతూట్ ఫైనాన్స్ కానీ మణపురం ఫైనాన్స్ కానీ రెండు స్టాక్స్ లో కూడా నిన్న సెల్లింగ్ ప్రెజర్ కనిపించింది. దాదాపు 9 నుంచి 19% మేర ఈ రెండు స్టాక్స్ పడిపోయాయి. ఎందుకంటే బంగారం ధరలు పడిపోతున్న నేపథ్యంలో వీళ్ళ ప్రాఫిటబిలిటీ అని వీళ్ళ ఓవరాల్ బిజినెస్ మీద ఇంపాక్ట్ ఉంటుందన్న వార్తలు వినిపించాయి. దీంతో నిన్న పెట్రోల్ ప్రైజెస్ లీటర్ ₹1 తగ్గిస్తూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ నిర్ణయం తీసుకున్నాయి. డీజిల్ ధరలలో మాత్రం ఎటువంటి పెంపు మనకు కనిపించలేదు. అండ్ కమాడిటీ ప్యాక్ లో మనం స్పెసిఫిక్ గా చూసినట్టయితే చాలా మేజర్ న్యూస్ మనం చూసాం. నిన్న చాలా డ్రాస్టిక్ ఫాల్. నో వన్ హ్యాస్ ఎక్స్పెక్టెడ్ దిస్. గోల్డ్ దాదాపు 9% మేర పడింది. 8.09% పడి గోల్డ్ జూన్ కాంట్రాక్ట్ అంటే ₹25,665 దగ్గర నిన్న ముగిసింది. అండ్ సిల్వర్ దాదాపు ₹4,391 పడి ₹44,510. అంటే రెండు గోల్డ్ అండ్ సిల్వర్ ఆల్మోస్ట్ 9% మేర కుప్పకూలే. ఈ రోజు ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో కూడా గోల్డ్ కాస్త వీక్ గానే ట్రేడ్ అవుతుంది. $20-30 డౌన్ లో ప్రస్తుతం కొనసాగుతుంది. ఈ ఇంపాక్ట్ ఇంకా అలా ఉండే అవకాశం ఉంది. బంగారం ధరలు 24 వరకు 24,000 లేకుంటే అంతకంటే దిగువకు వచ్చే అవకాశం ఏదైనా ఉందా? వెండిలో ఇంకా ఏ మేరకు కరెక్షన్ ఉండొచ్చు, ఈ టైంలో ఇన్వెస్టర్స్ తీసుకోవడం మంచిదన్న అంశాలతో పాటు మరిన్ని అంశాలు మనం డిస్కస్ చేద్దాం. దీనిపై మనతో నలుగురు గెస్టులు ఉన్నారు. నాస్టో ఫైనాన్షియల్ సర్వీసెస్ నుంచి అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ ప్రవీణ్ గారు, అండ్ పీసీఎస్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ బాలా గారు, అండ్ కమాడిటీ ప్యాక్ గురించి మనతో మాట్లాడేందుకు జేఆర్జీ సెక్యూరిటీస్ నుంచి కమాడిటీ అనలిస్ట్ చౌడారెడ్డి గారు, అండ్ రెడ్ అండ్ గ్రీన్ నుంచి చైర్మన్ వెంకట్ గారు. గుడ్ మార్నింగ్ ఆల్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ చౌడారెడ్డి గారు మీరు చెప్పాలి, కమాడిటీ ప్యాక్ లో ఎప్పుడూ లేనంత హ్యూజ్ యాక్టివిటీ మనకు కనిపించింది. ఆల్మోస్ట్ గోల్డ్ గానీ, సిల్వర్, క్రూడ్ ఆయిల్, ఇలా మెటల్ ప్యాక్ మొత్తం చాలా నీరసంగా ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు ఈ రోజు ట్రేడ్ అవుతున్న ఇంటర్నేషనల్ మార్కెట్ లో కూడా గోల్డ్ అండ్ సిల్వర్ ఇంకా వీక్ గానే ట్రేడ్ అవుతున్నాయి. గోయింగ్ ఫార్వర్డ్ మన డొమెస్టిక్ మార్కెట్ లో గోల్డ్ ఇంకా ఏ మేరకు పతనమయ్యే అవకాశం ఉంది ఫ్యూచర్స్ మార్కెట్ లో? నిన్న యాక్చువల్లీ డొమెస్టిక్ గోల్డ్ 8.2% వరకు పడింది ఎంసీఎక్స్ లో, అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ లోనూ $125-130 వరకు ఉంది. దిస్ ఈజ్ యాక్చువల్లీ బిగ్గెస్ట్ అవర్ డైలీ ఫాల్ అని చెప్పచ్చు డొమెస్టిక్ మార్కెట్ లో అండ్ ఆల్సో ఇన్ ఇంటర్నేషనల్ మార్కెట్స్. స్పాట్ గోల్డ్ నిన్న 1350 దాకా పడింది, అండ్ ఇన్ఫాక్ట్ టుడే ఇట్ ఈస్ ట్రేడింగ్ అరౌండ్ 1350 అండ్ మేడ్ లో ఆఫ్ 1310 అని చెప్పచ్చు. అండ్ డొమెస్టిక్ మార్కెట్ లో మనకు ఎంసీఎక్స్ లో 25,500 వరకు ఫాల్ అయింది. సో మేజర్ రీజన్స్ అంటే గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ అనేది ఇప్పుడు తగ్గింది, ఎస్పెషల్లీ గ్లోబల్ లెవెల్లో. ఇఫ్ యూ సీ ది గ్లోబల్ ఈటీఎఫ్స్ కానీ హెడ్జ్ ఫండ్స్ కానీ, దే ఆర్ యాక్చువల్లీ పుల్లింగ్ అవుట్ ఆఫ్ ది గోల్డ్. రీసెంట్ డేటా చూస్తే యాక్చువల్లీ ఆన్ ఫ్రైడే లాస్ట్ వీక్ గోల్డ్ ఈటీఎఫ్స్ నుంచి $1 బిలియన్ వరకు అవుట్ఫ్లో జరిగింది. సో అది కాకుండా యూరోపియన్ యూనియన్ లో చూస్తే సిప్రస్ అనేది గోల్డ్ సెల్ చేసే న్యూస్ ఉంది, కానీ క్వాంటిటీ తక్కువ ఉన్నా ఇట్ మైట్ హ్యావ్ ఇంపాక్ట్ ఆన్ అదర్ కంట్రీస్ ఆల్సో. సో ఇది కాకుండా ఇంకా ఫిజికల్ డిమాండ్ చూస్తే యాక్చువల్లీ ఎస్పెషల్లీ ఫ్రమ్ ఇండియా అండ్ చైనా, ఇండియన్ physical demand is actually down by 24% during January and March. So and in April also people are expecting 25% fall. So ఈ 4 ఫ్యాక్టర్స్ యాక్చువల్లీ చూస్తే గోల్డ్ ఇంకా డౌన్ ట్రెండ్ ఉంటుంది. టెక్నికలీ కూడా ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్, లాంగ్ టర్మ్ సపోర్ట్ లెవెల్ 15-20 లెవెల్స్ బ్రేక్అవుట్ ఇచ్చింది. సో దాని తర్వాత షార్ప్ ఫాల్ యాక్చువల్లీ కనిపించింది. లాస్ట్ 1 వీక్ నుంచి ఆల్మోస్ట్ 13% వరకు పడింది గోల్డ్ ఇంటర్నేషనల్ మార్కెట్ లో. సో ఈ ఫాల్ ఇంకా ఎక్స్టెండ్ అవుతుంది. మేబీ ఇమ్మీడియట్ సపోర్ట్ అంటే మనకు ఇంటర్నేషనల్ లెవెల్లో $1,300 అని చెప్పొచ్చు. ఇన్ డొమెస్టిక్ మార్కెట్ అరౌండ్ 25,000. సో ఒకవేళ $1,300 కూడా బ్రేక్అవుట్ ఇస్తే మార్కెట్ ఇంకా ఎక్స్టెండ్ అవుతుంది ఫాలో, ఈవెన్ మేబీ టువర్డ్స్ 1200, 1180. లాంగ్ టర్మ్ సపోర్ట్ మనం ఇన్ఫాక్ట్ యూ కెన్ సీ అరౌండ్ 1150-1180 లెవెల్స్. ఓకే, ఒకవేళ అదే కనుక జరిగినట్టయితే $1,200 వస్తే ఇంకా ఎంత మేరకు మనకు ఫాల్ చూడొచ్చు? మేబీ 23,000 వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, మీరు చెప్పిన 1,200 ఫిగర్ అయితే. యా, డొమెస్టిక్ మార్కెట్ లో 22,000 నుంచి 23,000 రేంజ్ కి వచ్చే ఎక్స్పెక్టేషన్ యాక్చువల్లీ ఉంది. ఓకే,
ఫైన్. ఇంకా సిల్వర్ కూడా యాక్చువల్లీ నిన్న మోర్ దాన్ 9% వరకు పడింది. డొమెస్టిక్ మార్కెట్ 9.5% అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్ లో మోర్ దాన్ 13% వరకు ఫాల్ అయింది. సో సిల్వర్ కూడా ఇన్ఫాక్ట్ డొమెస్టిక్ మార్కెట్ లో మనం 41-42,000 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అక్కడ యాక్చువల్లీ కొంచెం కన్సల్టేషన్ కావచ్చు, ఎందుకంటే స్పాట్ సిల్వర్ $20 నుంచి $21 ఈ రేంజ్ లో స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. మోస్ట్లీ అక్కడ కన్సల్టేషన్ కావచ్చు మార్కెట్. అట్ ది సేమ్ గోల్డ్ ఆల్సో ప్యూర్ షార్ట్ టర్మ్ లో 1300 లెవెల్స్ లో కన్సల్టేషన్ కావచ్చు, దాని తర్వాత ఇంకో ఫాల్ ఉంటుంది. ఓకే, మీరు దీని మీద ఏమైనా రియాక్ట్ అవుతారా? Gold. Well, yeah, I'm not a commodity expert at all, but generally, yeah, all riskier class of assets అన్నిట్లో కూడా మనం across the board and throughout the world we are seeing selling అండి. నిన్న చూసుకుంటే ఈవెన్ అమెరికన్ మార్కెట్స్, స్టాక్ మార్కెట్స్ కూడా బాగా పతనమయ్యాయి. సో జనరలీ ఇప్పుడే చౌడారెడ్డి గారు చెప్పినట్టు మేబీ సైప్రస్ ఇస్ జస్ట్ వెరీ స్మాల్ నేషన్ అండి. సో దట్ విల్ కాజ్ అ లాట్ ఆఫ్ సెంటిమెంటల్ ఎఫెక్ట్. తర్వాత మనకి స్టాండ్ బై లో వీ హ్యావ్ పోర్చుగల్, స్పెయిన్, ఇటాలీ విచ్ ఆర్ హ్యూజ్ నేషన్స్. ఎస్పెషలీ స్పెయిన్ అండ్ ఇటాలీ ఆర్ బిగ్ నేషన్స్ ఇన్ యూరోజోన్. సో వాళ్ళ దగ్గర దే హ్యావ్ సబ్స్టాన్షియల్ రిజర్వ్స్ ఆఫ్ గోల్డ్. సో ఇఫ్ దే ట్రై టు సెల్ గోల్డ్ ఇన్ ద మార్కెట్ డెఫినెట్లీ దే విల్ బి అబ్సల్యూట్ పానిక్ సెల్లింగ్ అనే చెప్పాలి. బట్ ఆయన లెవెల్స్ అవన్నీ చెప్పారు. ఇన్ మై ఒపీనియన్ రిస్కియర్ క్లాస్ ఆఫ్ అసెట్స్ నుంచి హెడ్జ్ ఫండ్స్ ఆల్మోస్ట్ కంట్రోల్ అబౌట్ $3 trillion వర్త్ ఆఫ్ value అండి. It can be across all the riskier class of assets. It can be gold and silver which are precious metals. అండ్ క్రూడ్ పెట్రోలియం కూడా మనం చూసాం. ఫస్ట్ టైం రీసెంట్ టైమ్స్ లో మనకి ఇంత క్రాక్ ఎప్పుడు కూడా చూడలేదు. ఆల్మోస్ట్ మనకి నైమెక్స్ కూడా అబౌట్ $88 అండ్ sub $100 బ్రెంట్ కూడా వచ్చేసింది. సో దీస్ ఆర్ యాక్చువల్లీ signs that there is a lot that's going on in China which is on the weaker side. చైనీస్ ఎకానమీ బాగా స్లో అవుతుంది. మనం గతంలో చాలా సార్లు చెప్పుకునే ఉంటాం, ఎందుకంటే చైనా ఈజ్ ఎ వెరీ క్లోజ్ ఎండెడ్ ఎకానమీ. మనకు అంత డేటా అనేది ఫ్యాక్చువల్ డేటా అండ్ యాక్చువల్ డేటా అనేది మనకి ఎంత ఈజీగా బయటికి రాదు. సో దెర్ ఈస్ సంథింగ్ ఫెస్టింగ్ ఇన్ చైనా. సో ఈ కారణం మూలాన ఆల్ అక్రాస్ ద బోర్డ్, ఆల్ ఎక్స్చేంజెస్, కమోడిటీ అండ్ ఆల్సో స్టాక్ మార్కెట్స్ అక్రాస్ ద వరల్డ్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ సెల్లింగ్. ఈ కాంటెక్స్ట్ లో ఐ థింక్ ఇట్స్ బెటర్ టు స్టే అవే అండ్ వాచ్ ద ఫన్ అండ్ నెవర్ క్యాచ్ ఎ ఫాలింగ్ డాగర్ ఆర్ ఎ నైఫ్. సో ఈ కాంటెక్స్ట్ లో మనం గతంలో లాస్ట్ 2 months నుంచి కంటిన్యూస్లీ చెప్తూనే ఉన్నాం ప్రేక్షకులకి, ప్లీజ్ స్టే అవే ఫ్రమ్ ద మార్కెట్ టిల్ మే దాకా. జస్ట్ ఎంజాయ్ ద హాలిడే సీజన్ అండ్ ఆఫ్టర్ దట్ ఆల్సో యూ విల్ గెట్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. అండ్ ఐ స్టిల్ స్టాండ్ బై ద వ్యూ, బట్ డోంట్ జస్ట్ గో చార్జ్ అండ్ బై గోల్డ్ ఆర్ సిల్వర్ ఆల్సో. ఈయన ఇప్పుడే చెప్పారు దేర్ కుడ్ బి సమ్ మోర్ డౌన్ సైడ్. ఒకసారి కన్సాలిడేట్ అయ్యి మళ్ళీ కూడా ఇమ్మీడియట్లీ ఇది రీబౌండ్ అయ్యి రాకెట్ షేప్ లో మళ్ళీ వెళ్లే మార్కెట్స్ కాదు, బోత్ స్టాక్ మార్కెట్స్ యాజ్ వెల్ యాజ్ కమోడిటీ మార్కెట్స్ ఆల్సో. సో ప్లీజ్ స్టే అవే అండ్ ఆఫ్టర్ couple of months when price discovery takes place, then one can really attempt at investment in any class of assets. ఓకే, నిన్నటి మనం ఈక్విటీ ఒకసారి వచ్చినట్టయితే 5568 దగ్గర నిన్న క్లోజ్ అయింది. నిన్న చూస్తే ఆల్మోస్ట్ మేజర్ డేటా వచ్చి డబ్ల్యూపీఐ ఇన్ఫ్లేషన్ డేటా అండి. ఇది ఆల్మోస్ట్ 40-month లో రావడం వల్ల ఇంట్రెస్ట్ రేట్ తగ్గించవచ్చు అనే నేపథ్యంలో బ్యాంకింగ్ సెక్టర్ ఎస్పెషల్లీ మేజర్ బౌన్స్ చూసాం. ఆల్మోస్ట్ బ్యాంక్ నిఫ్టీలో 150 to 200 points అప్ సైడ్ చూసాం. సో ఇది ఒక టెక్నికల్ గా చూసుకుంటే మాత్రం 5600 లెవెల్ బ్రేక్ అవునంత వరకు అప్ సైడ్ మొమెంటం వస్తుంది అని మాత్రం కన్ఫర్మ్ చేయలేమండి. గివెన్ గ్లోబల్ మార్కెట్స్ కంటెక్స్ట్ లో చూసుకుంటే ఈ రోజు కూడా ఆల్మోస్ట్ ఒక 20 to 30 points గ్యాప్ డౌన్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ ఓపెన్ ఇంట్రెస్ట్ పరంగా 5500 లోను 5400 లోను పుట్ ఆప్షన్స్ లో హెవీగా రైటింగ్ జరుగుతుంది, విచ్ మీన్స్ దట్ 5500 and 5400 విల్ బి యాక్టింగ్ యాజ్ ఏ మేజర్ సపోర్ట్ ఫర్ ఏప్రిల్ సిరీస్. ఈ రోజు 5500 లెవెల్స్ క్లోజింగ్ బేసిస్ లో హోల్డ్ చేయగలిగితే ఇట్ మే బి ఏ పాజిటివ్ సైన్ ఫర్ ద మార్కెట్. 5500 బ్రేక్ అయితే మాత్రం దెర్ ఈస్ మోర్ బేరిష్నెస్ ఇన్ ద మార్కెట్. అండ్ ఎస్పెషల్లీ నిన్న చూసుకుంటే వన్ మోర్ సెక్టర్, ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్ లో కూడా ఆల్మోస్ట్ హెవీగా ఓపెన్ ఇంట్రెస్ట్ పాజిటివ్ సైడ్ బిల్డప్ అవడం చూసాం. హెచ్పీసీఎల్ గానీ, బీపీసీఎల్ గానీ ఈ పర్టికులర్ స్టాక్స్ అన్ని కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ పరంగా పైకి వెళ్లడం జరిగింది. దెన్ సెకండ్ సెక్టర్ చూసుకుంటే ఐటీ సెక్టర్ నిన్న ఆల్మోస్ట్ డేస్ లోస్ నుంచి కూడా రీబౌండ్ అయ్యి బ్యాక్ రావడం జరిగింది. ఎస్పెషల్లీ ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్ లో షార్ట్ సైడ్ చూసాం, బట్ విప్రో అండ్ ఇన్ఫోసిస్ ఈ కౌంటర్స్ లో మాత్రం కొంచెం బయింగ్ సైడ్ చూసాం. అండ్ ఓవరాల్ గా ఐటీ ఇండెక్స్ డే లోస్ నుంచి రికవర్ అవడం జరిగింది. సో ఈ కంటెక్స్ట్ లో ఈ రోజు నిఫ్టీ 5500 లెవెల్స్ ని హోల్డ్ చేయగలిగితే డెఫినెట్ గా ఇట్స్ ఏ పాజిటివ్ సైన్. బట్ 5500 లెవెల్స్ ని క్లోజింగ్ బేసిస్ లో బ్రేక్ చేస్తే మాత్రం ఇట్స్ ఏ బేరిష్నెస్. అండ్ ఫైనల్ సపోర్ట్ విల్ బి 5440 ఫర్ ద మార్కెట్. ఓకే, అండ్ బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉంది వెంకట్ గారు స్పెసిఫిక్ గా చూస్తున్నా? నిన్న మనం నిన్న బులెటిన్ లో కూడా మనం డిస్కస్ చేసాం, ఈ వీక్ బ్యాంక్స్ పెరగడానికి ఛాన్సెస్ ఉందనుకున్నాం. అదేవిధంగా నిన్న మనకి వరల్డ్ మార్కెట్స్ తో కానీ లేదంటే మన కమోడిటీస్ మార్కెట్స్ తో కంపేర్ చేస్తే మన మార్కెట్స్ ఒక రకంగా డీకపుల్ అయి పైకి వెళ్ళడం జరిగింది.
సో ఈ రోజు కూడా మన అంటే ఈ వీక్ కూడా మేజర్ గా అంటే బ్యాంక్ నిఫ్టీలో పెద్ద ప్రాబ్లం వచ్చే ఛాన్స్ కనిపించట్లేదు. సో చాలా రోజుల తర్వాత నిన్న 200 డేస్ మూవింగ్ యావరేజ్ పైన కూడా క్లోజ్ అవడం జరిగింది బ్యాంక్స్. అండ్ మనం ఓపెన్ ఇంట్రెస్ట్ పరంగా కానివ్వండి, అడ్వాన్స్ డిక్లైన్స్ పరంగా కానీ చూసినా కానీ ఈ వీక్ మార్కెట్ నిన్న అనుకున్నాం మనం కన్సాలిడేటెడ్ మోడ్ లోనే ఉండొచ్చు అని 100% ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. సో నిన్న ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కానివ్వండి వీటి వల్ల కొంత బౌన్స్ బ్యాక్ వచ్చింది. సో మనకి గోల్డ్ అండ్ సిల్వర్ ఈ మేజర్ గా ఈ కమోడిటీస్ ఉన్న కౌంటర్స్ మనకి ఇండెక్స్ లో ఏమీ లేవు. సో అందువల్ల మన ఇండెక్స్ కి పెద్ద నిన్న ఏమి ఇంపాక్ట్ జరగలేదు యాక్చువల్ గా. సో ఈ రోజు మనకు కీ లెవెల్స్ ప్రవీణ్ చెప్పినట్లు మనకి ఇప్పుడు అబౌట్ 500 and 500 పైన కానీ ఈ రోజు సస్టైన్ అయితే డెఫినెట్ ఇంకొక 50 పాయింట్స్ 70 పాయింట్స్ వరకు కూడా పైకి వెళ్లే ఛాన్స్ కనిపిస్తూ ఉంది. అండ్ మేజర్ గా 5400 దగ్గర మనకి సపోర్ట్ కనిపిస్తూ ఉంది. ఓకే ఫైన్. కొంతమంది కాలర్స్ లైన్ లో ఉన్నారు. ఫస్ట్ కాలర్ మస్తాన్ రెడ్డి ఉన్నారు. చెప్పండి సార్. మేము రిలయన్స్ ఇన్ఫ్రా 450 లో తీసుకున్నాం సార్. రిలయన్స్ ఇన్ఫ్రా. ఓకే. అది హోల్డ్ చేస్తే మా రేట్ వస్తుందా, సెల్ చేయమంటారా సార్? ఓకే. రిలయన్స్ ఇన్ఫ్రా ప్రెసెంట్ అయితే చాలా స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్స్ లో ట్రేడ్ అవుతుందండి. ఆల్మోస్ట్ 340, 350 ఈ పర్టికులర్ జోన్ అనేది చాలా స్ట్రాంగ్ సపోర్ట్. మీరు ఆల్రెడీ హైయర్ లెవెల్స్ లో కొన్నారు కాబట్టి 320 స్టాప్ లాస్ పెట్టుకొని హోల్డ్ చేయండి. బట్ 320 బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్ గా దేర్ ఇస్ ఏ మోర్ ఫాల్ ఉండొచ్చండి. ఖచ్చితంగా 320 అనేది స్ట్రిక్ట్ గా స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తూ యూ కెన్ హోల్డ్ ది పొజిషన్ అండి. ఓకే. మరో కాలర్ సుధాకర్ ఉన్నారు. చెప్పండి సుధాకర్ గారు. హలో చెప్పండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. చెప్పండి సార్. సార్ బాలాగారు, నేను ఒక 9 months నుంచి సిఎంసీ హోల్డ్ చేస్తున్నానండి. 850 లో ఉన్నాయి ఒక 35 షేర్స్. సో నిన్న రిజల్ట్స్ వచ్చాయి, అది ఎలా ఉంటాయి? ఇంకొక 6 months హోల్డ్ చేయాలనుకుంటున్నాను. ఇంకో 6 months హోల్డ్ సిఎంసీ. CMC is definitely a good company, and at least among the small and mid-cap stocks in IT, it's definitely a good company. It's actually a Tata company, so completely అది ఏ రోజైనా కూడా TCS లో కూడా విలీనం అయిపోయే ఛాన్స్ ఉంది. సో అమాంగ్ ద IT కంపెనీస్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో డెఫినెట్లీ ఇట్స్ అ గుడ్ కంపెనీ. మీరు ఇంకో 6 months హోల్డ్ చేయాలని అనుకుంటారు, ప్లీజ్ హోల్డ్ ఇట్ అండి. మీకు జనరలీ చూసుకుంటే మొన్న ఒక న్యూస్ కూడా వచ్చింది మనకి, TCS కి ఇండియా పోస్ట్ నుంచి అబౌట్ 1400 crores ఆఫ్ ఆర్డర్ వచ్చిందని చెప్పి. So there will be a lot of integration between TCS and CMC, because CMC is basically a provider of hardware, embedded software and things like that. So ee context lo CMC is a good company, please hold it. ఓకే. మరో కాలర్ నెల్లూరు నుంచి భాస్కర్ ఉన్నారు. చెప్పండి భాస్కర్ గారు. సార్ సుజిలాను యూనిట్ కి ఈ రేట్లో బై చేస్తాను అడుగుతున్నాను. ట్రేడింగ్ పర్పస్ అండి? హోల్డింగ్ సార్. హోల్డింగ్ ఎంతకాలం హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారు? 1 or 2 years సార్. ఆల్రెడీ హైలో బై చేస్తున్నాను. ఓకే. సుజిలాన్ వచ్చేసి 50 అట్లా బై చేశాను. యూనిట్ 70 బై చేస్తున్నాయి. ఈ రేట్లో యావరేజ్ చేసుకోవచ్చు. సార్ లాంగ్ టర్మ్ అంటే మీరు చెప్పాలి. No, definitely not, and this we have been saying for at least a few years now, if not a few months. మీరు ఎప్పుడైనా కానీ ఇది బాగా పడ్డది ఇంతకంటే ఏం పడుతుందని చెప్పి ప్లీజ్ డు నాట్ హ్యావ్ సచ్ ఐడియాస్ అండి. ప్లీజ్ డు నాట్ యావరేజ్ బోత్ ద స్టాక్స్, యూనిటెక్ యాజ్ వెల్ యాజ్ సుజిలాన్. ఉన్న స్టాక్ ఉంచండి. ట్రేడింగ్ బౌన్సెస్ వస్తే మాత్రం డెఫినెట్లీ ట్రై టు కమ్ అవుట్ ఆఫ్ దోస్ స్టాక్స్. ఒకవేళ యూ హ్యావ్ టు బి ఎ లిటిల్ బిట్ అగ్రెసివ్ అండి, నాట్ ఏ హై ప్రొఫైల్ ఇంట్రాడే ట్రేడర్. పొజిషన్ ట్రేడింగ్ చేసుకుని మీరు ఎప్పుడైనా కానీ 5-7% అప్ సైడ్ వచ్చినప్పుడు మీరు అమ్మి అందులో కవర్ చేసుకుంటే లో లెవెల్లో అట్లీస్ట్ యావరేజ్ కాస్ట్ అనేది తక్కువ అవుతుంది. కానీ దీస్ ఆర్ నాట్ ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ షేర్స్ యాజ్ ఎట్ ఇప్పటిదాకా మాత్రం, ఎందుకంటే బోత్ ఆఫ్ దెమ్ ఆర్ రీలింగ్ అండర్ హెవీ డెట్. ఒకవేళ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గుముఖం పడితే డెఫినెట్లీ దీనికి లాగ్ ఎఫెక్ట్ అనేది మినిమం 6 months to 1 year కూడా పడుతుంది. కాబట్టి మేబీ దేర్ ఆర్ గుడ్ డేస్ అహెడ్, అంటే పోస్ట్ జూన్ క్వార్టర్ రిజల్ట్స్ అయిన తర్వాత. ఈ లోపల ఏదైనా మంచి ట్రేడింగ్ బౌన్స్ వస్తే మాత్రం ఒకసారి బయటపడి వెయిట్ ఫర్ ఇట్ టు కూల్ డౌన్ అండ్ బై సేమ్. మేబీ 1 or 2 years లో ఇఫ్ యూ కెన్ డూ సచ్ ప్రాసెస్ యూ మే బీ ఏబుల్ టు గెట్ యువర్ రేట్. ఓకే. ఆదిలాబాద్ నుంచి రాజు ఉన్నారు. చెప్పండి రాజు గారు. హలో గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. చెప్పండి సార్. ఓరియంట్ పేపర్ నేను 70 బై చేశాను సార్, 500. ఓకే. అయితే దాన్ని డీమెర్జర్ న్యూస్ ఉన్నాయని చెప్పేసి అందరూ హోల్డ్ చేయమని చెప్పేసి మన అనలిస్ట్ చెప్పారు సార్. కానీ ఇప్పుడు చాలా ఫాల్ అయింది. మళ్ళీ ఇంకోటి ఎందుకు సార్ అట్లా ఫాల్ అయింది? మరి రికవరీ కావచ్చు ఏమన్నా సార్? ఓకే. ఓరియంట్ పేపర్. యా, బేసికలీ మనం కంటిన్యూస్లీ చెప్తూనే ఉన్నాం అండి, పేపర్ యాజ్ ఎ సెక్టర్ హ్యాస్ నో ఫ్యాన్సీ ఇన్ ద మార్కెట్ అట్ ఆల్. అండ్ అందులో ఈ కంపెనీ ఎస్పెషల్లీ దీంట్లో చాలా రీస్ట్రక్చరింగ్ అది జరిగింది. సో చాలా మందికి ఆ న్యూస్ తెలియక కూడా కొన్నట్టున్నారు. అది డెఫినెట్లీ ఇన్ మై ఒపీనియన్ దే డోంట్ హ్యావ్ ఎ గ్రేట్ ఫ్యూచర్ ఇన్ ద మార్కెట్ అండి. ఎస్పెషల్లీ యూ సీన్ గతంలో ఇంటర్నేషనల్ పేపర్స్, ఏపీ పేపర్స్ డీల్ అయిన తర్వాత కూడా ఆల్మోస్ట్ 400 to 500 రూపీస్ నుంచి 150 రూపీస్కి అట్లా పడడం జరిగిపోయింది. So ఈ కాంటెక్స్ట్ లో నెవర్ టచ్ ఏ షేర్ విచ్ ఇస్ నో ఫ్యాన్సీ ఇన్ ద మార్కెట్ అట్ ఆల్, ఎనీ కంపెనీ ఇన్ దట్ సెక్టర్ ఆల్సో.
ఈ కాంటెక్స్ట్ లో ఒకవేళ ట్రేడింగ్ బౌన్సెస్ వస్తే మాత్రం ప్లీజ్ ట్రై టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్, ఆర్ ఇఫ్ యూ హ్యావ్ అపిటైట్ ఫర్ లాస్ ప్లీజ్ బుక్ ద లాస్ అండ్ కమ్ అవుట్ అండ్ ట్రై టు ఇన్వెస్ట్ ఇన్ సమ్ అదర్ ప్రాఫిటబుల్ సెక్టర్ విచ్ మే డూ వెల్ ఇన్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్. ఓకే వెంకట్ గారు, ఒకసారి ఈ రిలయన్స్ రిజల్ట్స్ నేపథ్యంలో ఎలా ఉంది, మీరు స్పెసిఫిక్ గా కౌంటర్ ఏం చూస్తున్నారు? ఎందుకంటే నిన్న కూడా వాళ్ళకి ఏదో చిన్న పాజిటివ్ న్యూస్ ఒకటి వచ్చింది కేజీ బేసింగ్ సంబంధించి. టెక్నికల్ గా చూస్తే మనకి మొన్న ఫ్రైడే అండ్ నిన్న కూడా మనకి అప్ సైడ్ 2 రోజులు కూడా పాజిటివ్ గానీ విత్ వాల్యూమ్స్ తో అప్ సైడ్ రావడం జరిగింది. ఈ వీక్ మనం అబౌట్ 810 ఈ లెవెల్లో కొంచెం మేజర్ గా రెసిస్టెన్స్ కనిపిస్తూ ఉంది యాక్చువల్ గా. సో లాంగ్ టర్మ్ అంటే వీళ్ళ అంతా ఈ మధ్య కాలంలో న్యూస్ బేస్డ్ మీద కొంచెం కేజీ బేస్డ్ ఈ న్యూస్ వల్ల కొంచెం అప్ సైడ్ వచ్చినట్టు కనిపిస్తుంది. అండ్ అబౌట్ 770 ఈ లెవెల్లో మాత్రం ఆల్మోస్ట్ 10-15 సెషన్స్ నుంచి ఈ లెవెల్లో మేజర్ గా సపోర్ట్ కనిపిస్తూ ఉంది. ఒకవేళ 810, 820 ఈ లెవెల్ కానీ బ్రేక్ అయితే 850 రూపీస్ వరకు కూడా ఇది అప్ సైడ్ వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఓకే ప్రవీణ్, ఎస్జిఎక్స్ నిఫ్టీ ఆల్మోస్ట్ 26 పాయింట్స్ డౌన్ లో ప్రస్తుతం వీక్ గా ట్రేడ్ అవుతుంది. నేషన్ మార్కెట్స్ కూడా ఇంకా బాగా వీక్ గానే కనిపిస్తున్నాయి. స్పెసిఫిక్ ఇవాళ ఎఫ్ఎండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ కానీ లేకుంటే బ్యాంకింగ్ సెక్టర్, రియల్ ఎస్టేట్ సెక్టర్ లో రియల్ ఎస్టేట్ రియాలిటీ ఇండెక్స్ లో ఏమన్నా అప్సైడ్ మొమెంటం ఏమైనా ఉండొచ్చా? ఇదివరకు చెప్పినట్టు నిఫ్టీ పరంగా చూసుకుంటే 5500 అనేది ఈ రోజుకి చాలా క్రూషియల్ లెవెల్ అండి. ఎందుకంటే ఇదివరకు మనం ఓపెన్ ఇంట్రెస్ట్ లో చూసాం 5500 లోను 5400 లోను పుట్ ఆప్షన్స్ లో హెవీగా రైటింగ్ జరగడం జరిగింది. అండ్ సో ఈ కంటెక్స్ట్ లో 5500 బ్రేక్ అయ్యే ఛాన్సెస్ తక్కువగా ఉన్నాయి. అండ్ ఓవరాల్ గా ఎస్జిఎక్స్ నిఫ్టీ చూస్తుంటే ఆల్మోస్ట్ పొద్దున్నే 40 పాయింట్ల డౌన్ నుంచి ఇప్పుడు 26 పాయింట్స్ అనేది కొంచెం రికవరీ వచ్చినట్టే చెప్పొచ్చు. ఓవరాల్ గా నిన్నటి సెషన్ అనేది ఒక షార్ట్ కవరింగ్ అనే చెప్పొచ్చు, లేకపోతే డబ్ల్యూపీ ఇన్ఫ్లేషన్ డేటా లో రావడం వల్ల మేబీ May 3rd ఇంట్రెస్ట్ రేట్ కట్ చేసే ఛాన్స్ ఉండడం వల్ల ఓవరాల్ గా బ్యాంక్ నిఫ్టీతో పాటు ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్ ఈ సెక్టర్స్ నుంచి కూడా బయింగ్ ప్రెషర్ చూడటం వల్ల పెరిగిందనే చెప్పొచ్చు. ఈ కంటెక్స్ట్ లో కొంచెం మార్కెట్ కి సపోర్ట్ దొరికితే బ్యాంక్ నిఫ్టీ సైడ్ నుంచి కానీ ఐటీ సెక్టర్ సైడ్ నుంచి కానీ డెఫినెట్ గా ఇక్కడ నుంచి పైకి వెళ్లే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. బట్ యాజ్ ఎ హోల్ 5500 లెవెల్ విల్ బి యాక్టింగ్ యాజ్ ఎ వెరీ క్రూషియల్ సపోర్ట్ ఫర్ ద డే. ఓకే, చూడండి ఇతర కమోడిటీ ప్యాక్ లో మనం చూస్తే అన్ని అంటే నేచురల్ గ్యాస్ మనం చూసాము, అండ్ కాపర్, నికెల్, లెడ్, మెంథాయిల్ ఇలా అన్ని పడుతూనే ఉన్నాయి. వీటికి కూడా స్పెసిఫిక్ న్యూస్ ఏమైనా ఉందా? అదర్ కమోడిటీస్ అంటే ఎస్పెషల్లీ బేస్ మెటల్స్, క్రూడ్ ఆయిల్ కి మేజర్ న్యూస్ ఏమంటే చైనీస్ జీడీపీ డేటా వచ్చింది నిన్న. సో అది యాక్చువల్లీ నెగిటివ్ వచ్చింది. అది కాకుండా డాలర్ ఇండెక్స్ అనేది కొంచెం స్ట్రాంగ్ గా ఉంది. సో డాలర్ ఇండెక్స్ ఈజ్ యాక్చువల్లీ అపోజిట్ కోరిలేషన్ విత్ అదర్ కమోడిటీస్ లైక్ బేస్ మెటల్స్ అండ్ క్రూడ్ ఆయిల్. సో ప్లస్ గోల్డ్, సిల్వర్ ఈ కమోడిటీస్ లో సెల్ ఆఫ్ ఉంది. సో ఈ ఫ్యాక్టర్ అదర్ కమోడిటీస్ కూడా ఇంపాక్ట్ ఉంటుంది. సో దానివల్ల ఈవెన్ బేస్ మెటల్స్ కూడా నిన్న షార్ప్ గా ఫాల్ అయింది. అండ్ క్రూడ్ ఆయిల్ ఇన్ఫాక్ట్ ఇట్ ఈస్ ట్రేడింగ్ నియర్లీ 2% డౌన్ టుడే. సో నైమస్ క్రూడ్ ఆయిల్ $86 అరౌండ్ మంచి సపోర్ట్ ఉంది. అది కూడా బ్రేక్అవుట్ ఇస్తే మార్కెట్ ఇంకా ఫాల్ అవుతుంది, మేబీ అరౌండ్ $84 వరకు. ఓకే, సార్ ఇవన్నీ మార్కెట్ కు ఈక్విటీ మార్కెట్ పాజిటివ్ అవ్వదు, ఎందుకంటే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ తగ్గేందుకు గోల్డ్ తగ్గింది బాగా, క్రూడ్ ఆయిల్ బాగా తగ్గుతోంది, ఇవి ఇన్ఫ్లేషన్ అదుపులోకి వచ్చింది. ఇవన్నీ కొద్దిగా పాజిటివ్ ఫ్యాక్టర్స్ అవ్వకపోవచ్చా గోయింగ్ ఫార్వర్డ్? డెఫినెట్లీ అన్ని కూడా పాజిటివ్ ఫ్యాక్టర్స్ అండి, ఆల్ ఆర్ పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఉంది. బట్ ఎవ్రీథింగ్ విల్ హ్యావ్ ఇట్స్ లాగ్ ఎఫెక్ట్. కాబట్టి ఓవర్ నైట్ ఫండమెంటల్స్ విల్ నాట్ చేంజ్ ఇన్ ఎనీ కార్పొరేట్ సెక్టర్. దేనికైనా కానీ మనకి ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గుమో పడితే అట్లీస్ట్ 3 to 6 months తర్వాత కేపెక్స్ సైకిల్ అనేది కిక్ ఇన్ అవుతుంది. సో అడిషనల్ గా ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు లాస్ట్ 1 or 2 years లో ఏదైతే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ప్లాన్స్ షెల్ఫ్ లో పెట్టారు, దే విల్ ఆల్ ట్రై టు రివైవ్ ఇట్. సో ఈ కాంటెక్స్ట్ లో లాగ్ ఎఫెక్ట్ ఉంటుందండి. ఆ లాగ్ ఎఫెక్ట్ లో మనం వీ షుడ్ బి ఏబుల్ టు కన్సాలిడేట్ అవర్ పొజిషన్ ఆర్ ట్రై టు బై ఇన్ టు న్యూ ఇన్వెస్ట్మెంట్స్. Definitely it will be very good for the Indian GDP per se. Indian economy ki crackdown in all the commodities is a very positive sign and endukante manaki suddenly current account deficit kadi even fiscal deficit manage cheyadam kuda it becomes a little bit easy than what we thought. So ivanni manu wholesome ga teeskunte matram there are excellent opportunities ahead, but one should have really at least a 12 to 18 months view or a 2-year view minimum. Idi manam continuous ga cheptune unnam. కాబట్టి ఎవరైనా ఎస్ఐపి ద్వారా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే దే కెన్ స్ట్రేట్ అవే స్టార్ట్ అండి. ఈవెన్ బల్క్ మనీ కమిట్ చేయాలనుకునే వాళ్ళు కూడా జస్ట్ వెయిట్ టిల్ ఆల్ ద రిజల్ట్స్ కమ్ అవుట్ డ్యూరింగ్ మే సెకండ్ హాఫ్ లో డెఫినెట్లీ అన్ని వచ్చేస్తాయి. దెన్ యూ కెన్ స్టార్ట్ బయింగ్. ఈ లోపల స్వల్పంగా దేర్ కెన్ బి ట్రేడింగ్ బౌన్సెస్ ఇన్ ద మార్కెట్ బోత్ ఇండెక్స్ వైజ్ ఆర్ సెక్టర్ వైజ్ ఆర్ ఈవెన్ కంపెనీ వైజ్.
కానీ డోంట్ రష్ ఇన్ టు బై ద మార్కెట్ అని, బికాస్ పానిక్ సెల్లింగ్ అనేది కంప్లీట్లీ లాస్ట్ లెగ్ మనం ఇంకా కూడా చూడలేదు మార్కెట్ లో. ఈ కాంటెక్స్ట్ లో ట్రై టు రెడీ యువర్ మనీ అండ్ పుట్ ఆల్ ద షేర్స్ ఆన్ ద రడార్ అండ్ యూ కెన్ పౌన్స్ అపాన్ ఇట్ ప్రాబ్లీ సమ్ టైమ్ ఇన్ ద లేట్ హాఫ్ ఆఫ్ మే. ఓకే, మరి కాలర్ కోటేశ్వరరావు ఉన్నారు లైన్ లో, చాలాసేపు నుంచి ఉన్నారు, లేదు చూద్దాం. కోటేశ్వర గారు ఉన్నారు సార్? సార్ చెప్పండి సార్. ఏం లేదు సార్, ఇప్పుడు బంగారం రేటు తగ్గుతుంది కదా సార్. అవునండి. దాని గురించి మా అమ్మాయి మ్యారేజ్ ఉంది, ఇప్పుడు తీసుకోవచ్చా లేదా ఒక వారం ఆగిన తర్వాత తీసుకోవచ్చా అనేది ఒక సజెషన్ ఇస్తారేమని చెప్పి అడిగాను సార్. ఓకే, ఫిజికల్ అవసరం మ్యారేజ్ పర్పస్. యాక్చువల్లీ మీరు రీసెంట్ ట్రెండ్ చూసి ఫ్యూచర్స్ మార్కెట్ లో కానీ ఇంటర్నేషనల్ మార్కెట్ నుంచి చాలా షార్ప్ ఫాల్ జరిగిందండి గోల్డ్. కానీ ఫిజికల్ మార్కెట్ లో అంత ఫాల్ జరగలేదు, అంత కనిపించలేదు. సో ఈ ఇంపాక్ట్ యాక్చువల్లీ వీ కెన్ సీ ఆఫ్టర్ 1 or 2 weeks. సో మీరు యాక్చువల్లీ మ్యారేజ్ పర్పస్ కానీ ఇమీడియట్ నీడ్ పర్పస్ కానీ ఏమైనా పర్చేజ్ చేయాలంటే యూ వెయిట్ ఫర్ అనదర్ 1 week. సో ఈ రీసెంట్ ఫాల్ యాక్చువల్లీ ఇట్ విల్ హ్యావ్ ఇంపాక్ట్ ఆఫ్టర్ 1 week or 2 weeks. సో దెన్ యాక్చువల్లీ యూ విల్ గెట్ బెటర్ ప్రైస్. మీకు అరౌండ్ 25,000 26,000 యాక్చువల్లీ ఆ రేట్ దొరికితే మీకు డెఫినెట్ గా యూ కెన్ గో ఫర్ బై. ఓకే, హైదరాబాద్ నుంచి విజయ్ మరో కాలర్. చెప్పండి సార్. చెప్పండి విజయ్ గారు. హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, చెప్పండి సార్. ఈరోజు 5,600 కాల్ ఆప్షన్ తీసుకోవచ్చా? 5,600 కాల్. 5,600 కాల్ ఆప్షన్ తీసుకోవచ్చండి, బట్ నాట్ ఎట్ ది ఓపెనింగ్ లెవెల్స్. ఓపెనింగ్ లెవెల్స్ లోనే బై చేయొద్దు. కొంచెం మార్కెట్ 5,500 ఈ పర్టికులర్ లెవెల్స్ కి వస్తే ఒకసారి బై చేయండి, బట్ మెయింటైన్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అండి. స్పాట్ లెవెల్స్ 5,480 బిలో బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్ గా ఎగ్జిట్ అయిపోవడం రికమెండెడ్ అండి. యాజ్ లాంగ్ as ఇట్ ఈస్ ట్రేడింగ్ అబౌవ్ 5,500 ఆ పర్టికులర్ లెవెల్స్ లో కాల్ ఆప్షన్ బై చేయొచ్చు, బట్ మెయింటైన్ స్టాప్ లాస్ ఎట్ 5,480 లెవెల్స్ ఇన్ ద స్పాట్ మార్కెట్. ఓకే వెంకట గారు, ఒకసారి ఈ ముతూట్ ఫైనాన్స్ అండ్ మణపురం ఫైనాన్స్ చూసాం, ఈ గోల్డ్ ఇంపాక్ట్ ఈ షేర్స్ మీద కూడా పడింది. వీటిలో కూడా అమ్మకాల ఒత్తిడి మనకు కనిపిస్తుంది కదా. మేనేజ్మెంట్ బయటకు వచ్చి అంత ప్రెషర్ ఏమి ఉండకపోవచ్చు అని చెప్పినప్పటికీ, బట్ ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ ఆర్ నాట్ హ్యాపీ అండ్ నాట్ ఇంప్రెస్డ్ విత్ దేర్ కన్విన్స్డ్ విత్ దేర్ న్యూస్. గోయింగ్ ఫార్వర్డ్ టెక్నికల్ గా ఎలా ఉంది? యా, సో మనకి లక్కీగా ఏంటంటే ఆర్బీఐ అరౌండ్ 1 year క్రితం ఒక రూల్ పాస్ చేశారు. వాళ్ళు ఇచ్చే లోన్స్ లో గోల్డ్ 60% మించి ఇవ్వకూడదని చెప్పి రూల్ పెట్టారు. సో ఆ రూల్ లేకముందు ఆల్మోస్ట్ వాళ్ళ లోన్ మేజర్ గా ఆ రోజు గోల్డ్ ప్రైస్ ఎంత ఉందో అంత ఇవ్వటం చూసాం. సో ఇప్పుడు మేజర్ గా అంటే ఎవరైతే అక్కడ ప్లెడ్జ్ చేశారో వాళ్ళకి పెద్ద ప్రాబ్లం ఉండకపోవచ్చు బికాస్ ఆఫ్ ఆర్బీఐ ఆ యాక్షన్ వల్ల. సో టెక్నికల్ గా చూస్తే మనకి నిన్న మేజర్ గా రెండిట్లో కూడా 10% పైనే మనకి ఆల్మోస్ట్ ఆల్ కరెక్షన్ రావడం చూసాం. అండ్ ఈ రోజు ఇంటర్నేషనల్ ప్రైసెస్ లో కూడా మనకి గోల్డ్ ఇంకా తగ్గే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో నా చౌదరి గారు అన్నట్టు ఇంకొక 1 week ఆగి ఇక్కడ మనం డెసిషన్ తీసుకోవటం బెస్ట్ అండి. సో టెక్నికల్ గా మనకి ఓకే ట్రాక్ చేద్దాం. అందులో మీరు ట్రాక్ చేసేలోపు చూడండి, ఇప్పటికిప్పుడు రష్ అయిపోయి గోల్డ్ కొనుక్కోవాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పుడు మనం చూసాం కొన్ని పేపర్స్ లో కానీ కొన్ని వాటిలో ఒక్కో షాప్ లో 200 మంది 300 మంది క్యూలో నిలబడి మరి ఇంకొకసారి మళ్ళీ బంగారం ఈ రేటుకి వస్తుందో రాదు అన్న పానిక్ అయ్యి ప్రస్తుతం కొనాల్సిన అవసరం మనకు అంత కనిపిస్తుంది నెసెసిటీ. అవును, దీని గురించి యాక్చువల్లీ మనం చాలా న్యూస్ చూస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు 32,000 నుంచి ఇమీడియట్ గా 26,000 27,000 వరకు వచ్చింది. సో ఇట్ యాక్చువల్లీ లుక్స్ క్వైట్ అట్రాక్టివ్. కానీ ఇప్పుడుండే ఫ్యాక్టర్స్ పరిస్థితులు చూసి యాక్చువల్లీ మార్కెట్ ఇంకా డౌన్ ట్రెండ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. సో 25,000 26,000 ఈ రేంజ్ లో కానీ కన్సల్టేషన్ కావచ్చు 1 or 2 weeks. సో కానీ మీడియం టర్మ్ నెక్స్ట్ 3-4 months కానీ 5-6 months కానీ చూస్తే యాక్చువల్లీ మార్కెట్ ఇంకా డౌన్ ట్రెండ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో మేబీ అరౌండ్ 22,000 అనేది కొంచెం స్ట్రాంగ్ సపోర్ట్ అని చెప్పొచ్చు ఈవెన్ ఫర్ లాంగ్ టర్మ్. సో ఆ లెవెల్కి వస్తే డెఫినెట్ గా యూ కెన్ గో ఫర్ బయింగ్ ఫర్ లాంగ్ టర్మ్. ఓకే ఫైన్, ట్రాక్ చేశారు. సో నిన్న మనం క్లోజింగ్ చూస్తే ఆల్మోస్ట్ ఆల్ 132 ఇది ఆల్మోస్ట్ ఆల్ ఈ మధ్య కాలంలో అరౌండ్ 120 లెవెల్లో మేజర్ గా మనకు ముతూట్ ఫైనాన్స్ లో సపోర్ట్ కనిపిస్తూ ఉంది. సో నిన్న ఆల్మోస్ట్ ఆల్ 120 లెవెల్ ఈ ప్రైస్ టచ్ అవటం చూసాం. సో మేబీ ఈ 120 లెవెల్లో ఇంకా మనం 1 or 2 days గమనించి ఒకవేళ 120 లెవెల్ కింద కానీ ఈ రోజు కానీ క్లోజ్ అయితే ఇందులో మళ్ళా ఇంకొక 10 రూపీస్ 20 రూపీస్ ఫాల్ అంటే 100 వరకు వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. బట్ ఎవరైనా కొత్తగా ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఇవాళ రేపు ఆగి అంటే మనకి 120 లెవెల్ కీ లెవెల్ గా కన్సిడర్ చేస్తూ డెసిషన్ తీసుకోవడం మంచిది. ఓకే
ఈ రోజు నిఫ్టీ ఆల్మోస్ట్ ఒక 20 to 25 పాయింట్స్ డౌన్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ ఆల్ హైయర్ లెవెల్స్ లో కూడా 5600 లెవెల్ అప్ సైడ్ బ్రేక్ అవునంత వరకు మొమెంటం బేరిష్ గా ఉండే ఛాన్సెస్ హెవీగా ఉన్నాయి. సో ఇట్ ఈస్ హైలీ రికమెండెడ్ టు సెల్ నిఫ్టీ ఎట్ ఆల్ హైయర్ లెవెల్స్. ఫర్ ద డే సెల్ నిఫ్టీ ఏప్రిల్ ఫ్యూచర్స్ ఎట్ 5560 levels for a target of 5480 with a stop loss at 5580 levels. Similarly, Bank Nifty April futures kuda you can sell at 11,550 levels for a target of 11,100 with a stop loss at 11,650 levels. And stock specific ga chuskunte you can sell Dr. Reddy's April futures at 1860 levels for a target of 1830 with a stop loss at 1880 levels. Second stock for the day is Hero Motors. You can sell Hero Motors at 1440 levels for a target of 1410 with a stop loss at 1460 levels. ఇంకొకటి స్టాక్స్ పరంగా చూసుకుంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ పోస్ట్ మార్కెట్ అవర్స్ లో రిజల్ట్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. ఇట్ ఈస్ హైలీ రికమెండెడ్ టు స్టే అవే ఫ్రమ్ ది స్టాక్. ఎందుకంటే 750 అనేది చాలా క్రూషియల్ సపోర్ట్. ఈసారి రిజల్ట్స్ వల్ల ఏమైనా 750 బ్రేక్ అయితే మాత్రం ఫర్దర్ గా మోర్ డౌన్ సైడ్ చూసే ఛాన్సెస్ హెవీగా ఉన్నాయి. సో ఈ కంటెక్స్ట్ లో ఇట్ ఈస్ హైలీ అడ్వైజ్ టు బి అవే ఫ్రమ్ ది స్టాక్ యాజ్ ఆఫ్ నౌ. ఇవాళ యాక్చువల్లీ గోల్డ్ సిల్వర్ స్పెసిఫిక్ గా రికమెండేషన్ టైంలో కానీ బ్రాడ్ సపోర్ట్ రేషన్ చూస్తే యాక్చువల్లీ గోల్డ్ జూన్ కాంట్రాక్ట్ 25,100 ఈ లెవెల్లో ఇంపార్టెంట్ సపోర్ట్ ఉంది. అట్ ది సేమ్ టైమ్ స్పాట్ గోల్డ్ కి మనకు 1300 లెవెల్స్ లో ఇంపార్టెంట్ సపోర్ట్ ఉంది. అండ్ ఆన్ హైయర్ సైడ్ రెసిస్టెన్స్ ఫర్ MCX జూన్ కాంట్రాక్ట్ ఈజ్ అరౌండ్ 26,400 లెవెల్స్ లో. ఫర్ సిల్వర్ మేజర్ సపోర్ట్ వీ కెన్ సీ అరౌండ్ 42,000 అండి. అండ్ ఇంట్రాడే రెసిస్టెన్స్ వీ కెన్ సీ అరౌండ్ 45,600 లెవెల్స్ లో. ఓకే, మీరు ఏమన్నా ఉన్నాయి? ఈరోజు అంటే ఈ వీక్ ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ ఎస్బీఐ ఈ రెండిట్లో కూడా మనకి అంటే ఐసిఐసిఐ షార్ట్ తీసుకొని ఎస్బీఐ కానీ లాంగ్ తీసుకుంటే కొంచెం ఈ పెయిర్ స్ట్రాటజీ వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అలా సార్ ఫైనల్ గా గోల్డ్ తగ్గింది, ఇన్ఫ్లేషన్ తగ్గింది, ఈక్విటీ మార్కెట్స్ కాస్త అట్రాక్టివ్ గా కనిపిస్తున్నాయి. అండ్ మీరు ఎటువంటి సలహా ఇస్తారు ఇన్వెస్టర్స్ కి? బెటర్ ఇవన్నీ అంతా అయిపోయిన తర్వాత ఒక క్లియర్ పిక్చర్ మనకు కనిపించిన తర్వాత ఇద్దరు గోల్డ్ లో కానీ లేదంటే ఈక్విటీ మార్కెట్స్ లో కానీ బెటర్ అప్పుడు ఇన్వెస్ట్ చేయడం మంచిది అంటారా, లేకపోతే పానిక్ బయింగ్ కానీ పానిక్ సెల్లింగ్ కానీ అంత ఆవేశపడి చేయడం? గోల్డ్ షాప్స్ లో మనం చూస్తాం. ఈ కాంటాక్ట్స్ లో గివ్ యూ స్మాల్ ఎగ్జాంపుల్ అండి. రిపబ్లిక్ డే January 26 నాడు బిగ్ బజార్ వాడు ఒక సేల్ అనౌన్స్ చేస్తాడు. హైదరాబాద్ సెంట్రల్ ఇవన్నీ కూడా ఏదో 2 కోకోకోలా బాటిల్స్ కొంటే 10 ఫ్రీ. ఆ రోజు కిటకిటలు ఆడిపోతాయి. అసలు మన జీవితంలో ఎప్పుడు కోకోకోలా తాగినట్టే అక్కడ ఎగబడుతుంటారు. సో ఈ కాంటెక్స్ట్ లో ఎనీథింగ్ దట్ సెల్స్ ఫర్ అబ్సల్యూట్ పథెటిక్ రేట్స్ లేకపోతే రైతు బజార్లో ఈవినింగ్ వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు అన్ని కూడా అమ్మేసి వెళ్తుంటారు. ఈ లెవెల్లో అందరూ ఎగబడతారు. దాని తర్వాత ఇంటికి తీసుకొచ్చిన తర్వాత తెలుస్తుంది దాన్ని ఏం చేయాలని మనకు అర్థం కాదన్న. ఈ కాంటెక్స్ట్ ఐ డోంట్ రియలీ రికమెండ్ టు బై ఎనీథింగ్ అట్ దిస్. సో ప్లీజ్ డు నాట్ క్యాచ్ ఏ ఫాలింగ్ డాగర్ అండి. ఎందుకంటే మనం ఎగబడి కొన్నా కానీ రేపు పొద్దున్న దాని యూజ్ ఏంటి, విల్ ఇట్ రియలీ ఫెచ్ యూ ఏ లాట్ ఆఫ్ మనీ ఇన్ ద నెక్స్ట్ 2-3 years అని మనం ఆలోచించాలి. సో గోల్డ్ అండ్ సిల్వర్ ఇప్పుడు చౌడరెడ్డి గారు చెప్పారు ఇంటర్నేషనల్ మార్కెట్స్ దెర్ ఈజ్ స్టిల్ సమ్ స్కోప్ టు కమ్ డౌన్ అని. ఇంకా స్టాక్స్ అంటారు ఐ హావ్ ఆల్వేస్ బీన్ మెయింటైనింగ్ నెక్స్ట్ మంత్ కూడా మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. సో వెయిట్, డు నాట్ క్యాచ్ ఏ ఫాలింగ్ నైఫ్, జస్ట్ వెయిట్. దెర్ ఇస్ నో హరీ టు గెట్ ఇన్ టు ద మార్కెట్. అట్లీస్ట్ సమ్మర్ సీజన్ అంతా హాలిడేస్ పిల్లలతో ఎంజాయ్ చేసి తర్వాత యూ కెన్ కమ్ బ్యాక్ ఫ్రెష్ విత్ ద మనీ అండ్ స్టార్ట్ ఇన్వెస్టింగ్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ బాలసార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రవీణ్ చౌడాటి గారు అండ్ వెంకట్ గారు. ఇది ఇవాళ బిజినెస్ న్యూస్. స్టే విత్ us for latest updates. CVR News for you.